గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇప్పుడు ప్రెజెంట్ చూస్తూ ఉంటే బిజినెస్లో ఫ్రాంచైజీ బిజినెస్ అనుకుంటూ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. మరి ఈ లేటెస్ట్ ట్రెండ్ని మనం కూడా ఫాలో అవుతూ ఫ్రాంచైజీ మోడల్లోనే ఒక బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి సార్? యాక్చువల్గా చెప్పాలి అంటే దాదాపు 50 ఏళ్ళు పైగా ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో, అంటే అమెరికాలో ఆర్ యూరోప్లో మాట్లాడుకుంటే చాలా ముందు నుంచి నడుస్తుంది. ఓకే. ఇండియాలో గత 10 ఏళ్ళుగా చాలామంది ఇందులో లాభపడుతున్నారు. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఫ్రాంచైజీ గురించి అది ఏదంటే, దానికంటే ముందు నేను ఫ్రాంచైజీ ఫీ ఎంత ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటుందో ఆ విషయాలు చెప్తా. ఓకే సార్. ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్, అంటే జీరో అంటే ఒక మినిమల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే కొన్ని లక్షల్లో ఉండదండి, ఏదో 5-10 లక్షల లాంటి ఫ్రాంచైజీ కానే కాదు. అది కూడా ఎప్పుడన్నా మూతపడిపోయే ప్రైవేట్ కంపెనీతో తీసుకునే ఫ్రాంచైజీ కూడా కాదు. ఓకే. జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ జీరో టెన్షన్. ఓకే సార్, ఇంతకీ ఇందులో లాభం ఎంత ఉంటుంది అంటారు? లాభం అంటారా, కొన్ని లక్షల్లో ఉంటుంది. మీరు ఒకవేళ సరైన కైండ్ ఆఫ్ ఒక హాట్స్పాట్ని వెతుక్కొని అక్కడ ఒక కమర్షియల్ ఏరియాలో ఓపెన్ చేస్తే. ఇంట్రెస్టింగ్ సార్. జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నారు, లాభాలు మాత్రం లక్షల్లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇంతకు అదేంటి సార్ తొందరగా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మీరు ఈ వ్యాపారం చేయడానికి ఈ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. ఓకే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ UIDAI అని చెప్పేసి ఒక సెపరేట్ అటానమస్ బాడీ ఏర్పరిచిందనమాట. దాన్నే ఫుల్ ఫామ్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తారు. అంటే మన ఆధార్ కార్డ్. ఓకే. సో ఆధార్ కార్డ్ అంటారా, ఇది కంపల్సరీగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మొత్తం టోటల్ పాపులేషన్కి ఇది ఖచ్చితంగా కావాల్సిందే. సరే, ఒకసారి పూర్తి పాపులేషన్లో 140 కోట్లు ఉన్న జనాభాకి ఇచ్చేస్తే సరిపోతుందా, దాని తర్వాత బిజినెస్ ఎక్కడ ఉంటుంది అంటారు. సరే, దీనికోసం అన్నా ఒక సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పడుతుంది అనుకోండి. బట్ దాని తర్వాత బిజినెస్ ఏది? దాని తర్వాతే అసలైన బిజినెస్ ఉంది. సో ఆధార్ ఎన్రోల్మెంట్ కోసము, ఆధార్ ఒక కొత్త జీవి, అంటే ఒక బేబీ పుట్టిందనుకోండి, ఆ బేబీ పుట్టిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆధార్ నెంబర్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇట్స్ లైక్ అ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనమాట. అవును. సో న్యూ బర్త్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఆధార్ నెంబర్ వాళ్ళందరికీ అవసరం. రెండోది అంటారా, ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత చాలామంది ఇండ్లు మారుస్తుంటారు, ఇంటి అడ్రస్ మారుస్తుంటారు, అండ్ ఫోన్ నెంబర్స్ మారుస్తుంటారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఇవన్నిటికీ కరెక్షన్స్కి, అప్డేట్స్కి కంటిన్యూస్గా మీరు ఆధార్ సేవా కార్యక్రమాల్ని తప్పకుండా మీరు విజిట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నిటికీ కూడా జీవితాంతం ఇట్స్ లైక్ ఎ సైకిల్ అనమాట. సో ఖచ్చితంగా ఆధార్ సేవలు అందరికీ అవసరం. సో కంటిన్యూస్గా బిజినెస్ అనేది మాత్రం అష్యూర్డ్. మీరు ఎవరికి ఇంటికి వెళ్ళేసి పబ్లిసిటీ చేయాల్సింది, టీవీలో వేసేసి ఒక యాడ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేనే లేదు. సో మొత్తానికి మీరు ఒక సెంటర్ ఓపెన్ చేసేసుకొని మీరు ఒక చోట్లో కూర్చొని చేయొచ్చు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దీనికి కొన్ని కంపల్సరీ పారామీటర్స్ ఉన్నాయి, దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది, దీనికి ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అందరూ అనుకుంటారు, దేవుడా మరి ఇవన్నీ ఇన్ని కష్టాలు ఎవరు భరిస్తారు? ఇది ఒక స్మాల్ టైం ఫ్రేమ్ కోసమే ఈ పడాల్సిన కష్టం మాత్రం. ఈ ఫేజ్ ఒక్కసారి మీరు పూర్తి చేసుకున్నారంటే దెన్ యు ఆర్ ద కింగ్. మీరు హ్యాపీగా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్సన్గా మీరు అవుతారు. అక్కడ ఒక ప్లేస్లో మీరు ఒక షాప్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. కావాల్సిందేంటి, ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికోసం ఒక అప్లై చేసుకునే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ కోసము మీరు ఆన్లైన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఆన్లైన్ డీటెయిల్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తా. అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి. దేనికోసం అంటే ఒక ఆధార్ ఫ్రాంచైజీ కోసం. ఇందులో ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. అది దేనికోసం రాయాలి అంటే, ఐదర్ యూ వాంట్ బికమ్ అ UIDAI సూపర్వైజర్, లేదంటే UIDAI ఆపరేటర్, అంటే ఆధార్ ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి. ఓకేనా? నా దీనికోసం నేను చెప్పాను ఆల్రెడీ, మీకు ఎలాంటి కష్టాలు ఉండవు, నో ప్రొసీజర్స్, నో చార్జెస్, అండ్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉండదు. ఇది చాలా ముఖ్యం. సరే, ఖర్చులు లేవు, కానీ పెట్టుబడిగా డిపాజిట్ పెట్టాల్సిన అవసరం ఉందేమో, లేనే లేదండి. సో లెట్స్ గో అహెడ్. నెక్స్ట్, NSEIT అని చెప్పేసి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. NSEIT అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో NSEIT వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు హోమ్ పేజ్లో డీటెయిల్స్ కోసం ఎంట్రీ చేయాలి. ఎందుకంటే NSEITని UIDAI గవర్నమెంట్ వైపు నుంచి దీన్ని ఒక TCA బాడీ లాగా ఏర్పరిచారనమాట. అసలు ఇవన్నీ ఏంట్రా దేవుడా అనుకుంటారు. ఇది చాలా
ఇంపార్టెంట్ విషయం, తెలుసుకోవాల్సిన విషయం, గుడ్ టు నో ఇన్ఫర్మేషన్, కానీ మీరు మరీ టెన్షన్ పడాల్సిన విషయం కానే కాదు. TCA అంటే ఇట్స్ అ టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ అథారిటీ అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆధార్ ఫ్రాంచైజీ కోసం అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత అక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను మీకు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఆ కావాల్సిన ఆన్లైన్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక సాఫ్ట్ కాపీ బుక్ ఉంటుంది, రెడీ రెకనర్ అని చెప్పేసి ఆ బుక్ డౌన్లోడ్ చేసుకొని చదవడానికి, తర్వాత వీళ్ళు ఎగ్జామ్ ఆర్గనైజ్ చేయడానికి వీళ్ళు మధ్యలో ఉంటారనమాట. అలాగే సర్టిఫికేట్ ఇవ్వాలి కదా మీరు పాస్ అయితే. సో వాళ్ళది ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసేసి ఈ ఎగ్జామ్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, దీని తర్వాత మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ పేరే తథ్య, TATHYA.UIDAI.gov.in. ఇది ఒక గవర్నమెంట్ వెబ్సైట్. ఈ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళేసేసి ఒక చిన్న ప్రొసీజర్ మీరు పూర్తి చేయాలి. ఆ ప్రొసీజర్ మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీ దగ్గర ఉన్న ఆధార్ నంబర్ని ఈ వెబ్సైట్లో మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది, అందులో మీ ఆధార్ నంబర్ మీరు ఎంటర్ చేయాలి. కింద ఒక బటన్ ఉంటుంది కాల్డ్ యాజ్ సెండ్ ఓటీపీ. అదేం చేస్తుందంటే మీరు క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక ఓటీపీ పంపిస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో మీ మొబైల్ నెంబర్కి అది వచ్చిన తర్వాత మీరు ఆ మొబైల్ నెంబర్లో నుంచి చూసి ఓటీపీ అక్కడ టైప్ చేసేసి మళ్ళీ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఆఫ్టర్ లాగిన్ అది మీకు ఒక వేరే ఫ్రెష్ పేజ్కి తీసుకెళ్తుంది. ఆ పేజ్లో తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఆ పేజ్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆఫ్లైన్ ఈకేవైసీ. ఆఫ్లైన్ ఈకేవైసీ అంటే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఒక ఆఫ్లైన్ ఆధార్లో అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. అంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా ఆ ఆధార్ కార్డులో మెన్షన్ చేసి ఉంటుంది ఆ సాఫ్ట్ కాపీలో. ఆ సాఫ్ట్ కాపీని మీరు క్లిక్ చేయగానే ఆ సాఫ్ట్ కాపీ XML ఫైల్ ఫార్మాట్లో అది డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. ఆ నెక్స్ట్ పేజ్లో మీకు అక్కడ షేర్ కోడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. షేర్ కోడ్ అంటే యూ నీడ్ టు ఫస్ట్ క్రియేట్ అ 4 digit షేర్ కోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక పిన్ నెంబర్ అనమాట, మీ సొంత పిన్ నెంబర్ ఉంటుంది, అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. ఆ పిన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఒక 4 digit నెంబర్ మీరు క్రియేట్ చేసుకోవాలి. చాలామంది 1 2 3 4 అంటారు, ఏదో ఒక నెంబర్ క్రియేట్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మంత్ పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలి. ఇది నేను ఐడియా ఇవ్వట్లేదు, బట్ జనరల్గా ఏంటంటే ఒక టఫ్ 4 digit నెంబర్ పెట్టుకుంటే ఇంకా మంచిది మీకోసం, అది సేఫ్టీగా ఉంటుంది. సో ఆ 4 digit నెంబర్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక అక్కడ మీరు ఒక్కసారి క్లిక్ చేశారనుకోండి, ఆ నెంబర్ని అది రికగ్నైజ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ పేజ్లో మీరు ఏం చేయాలి అంటే ఒక జిప్ ఫైల్ ఉంటుంది, మీరు ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారో XML ఫార్మాట్లో ఉన్న ఫైల్ని అది మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ ఐడి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద ఒక ఈమెయిల్ ఐడి బాక్స్ కూడా ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి మీరు టైప్ చేసిన తర్వాత ఈ ఈమెయిల్ ఐడి ప్లస్ ఆ మొబైల్ నెంబర్, ఆ రెండూ కూడా మీ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దాట్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఆ మెయిల్ ఐడికి కానివ్వండి, మీ మొబైల్కి కానివ్వండి రావడం జరుగుతాయి అనమాట. సో అక్కడ మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వస్తారు మీరు సైన్అప్. సైన్అప్ అంటే ఒక న్యూ యూజర్ ఐడి మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆ న్యూ యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేరు అనుకున్నారు మైండ్లో, మీరు ఆ పేరు అక్కడ మీరు టైప్ చేసుకోండి, అది ఒక మీకు యూజర్ ఐడి లాగా వస్తుంది. ఎందుకంటే జనరల్గా మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ కాదు, సో కానప్పుడు మీకు ఒక పాస్వర్డ్ కూడా ఉండదు. కానప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూ యూజర్ ఐడి క్లిక్ చేయాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత XML ఫైల్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారు కదా, అక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే బటన్ ఉంది. ఎక్స్ట్రాక్ట్ డేటా అనగానే మీకు ఏదైతే ఆ ఫైల్లో ఉండిందో ఆ ఫైల్కి యాక్చువల్గా ఒక 4 digit షేర్ కోడ్ ఉంటుందన్నమాట. ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఆ 4 digit షేర్ కోడ్కి మీరు సిస్టంలో టైప్ చేయగానే అది మీ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని మీ డీటెయిల్స్ అన్న సిస్టంలో సర్వర్లో మొత్తం కాపీ చేసుకుంటుంది. దానివల్ల మీకు టోటల్గా ఒక క్రియేట్ అవుతుంది మీ డేటా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు వ్యాలిడేట్ చేయాలి మీ డేటాని. ఆ డేటాని వ్యాలిడేట్ చేయడానికి మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ టైప్ చేస్తారు, ఒక ఓటీపీ వస్తుంది. మళ్ళీ మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని మీరు కీ ఇన్ చేస్తారు. దాంతోపాటు మీకు అక్కడ ఒక క్యాప్చా ఫిగర్ ఉంటుంది అనమాట. అంటే ఇట్ కుడ్ బి సెమీ లెటర్ ఆర్ న్యూమరికల్ వర్డ్ ఉంటుంది. అది మీరు అక్కడ టైప్ చేస్తే మీరు రోబోనా కాదా అనేది సిస్టమ్కి తెలుస్తుంది అనమాట. సో మీకు క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అక్కడ మీకు కన్ఫర్మేషన్ వస్తుంది దట్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి.
సో ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు హోమ్ పేజ్కి వెళ్ళేసేసి యూజర్ ఐడి మీరు క్రియేట్ చేసుకున్నారు, ఆ యూజర్ ఐడి టైప్ చేయాలి, పాస్వర్డ్ టైప్ చేయాలి. దాని తర్వాత మీరు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మీరు ఎలాంటి ఎగ్జామ్ మీరు అపియర్ అవ్వాలనుకుంటున్నారో, వాట్ ఈస్ దట్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అక్కడ లోపల కనిపిస్తుంది. ఆ ఎగ్జామ్ని మీరు పాస్ అయితేనే మీరు ఖచ్చితంగా ఒక ఆధార్ ఫ్రాంచైజీగా సక్సెస్ఫుల్గా ఎన్రోల్ అవుతారన్నమాట. ఓకే. సో ఇది ఒక కాస్తంత లెందీ ప్రొసీజర్, బట్ ఒక్కసారి ఇది పూర్తి చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా సాఫ్ట్వేర్ బయట నుంచి కొనుక్కొని ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి మనం అందరి కోసం ఆధార్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దామంటే కుదరదు. అయితే ఆధార్ అథారిటీ ఏం చెప్తుందంటే మీరు ఒక సిస్టమ్, ఒక ప్రింటర్, ఒక బయోమెట్రిక్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో అవన్నీ కూడా ఆధార్ అథారిటీ ఎవరైతే ఉన్నారో UIDAI వారు ప్రిస్క్రైబ్ ఆర్ సర్టిఫైడ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే మీరు యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం కానీ దాదాపు ఒక 30 నుంచి 50 వేలు ఒక సిస్టమ్ కోసము, ఒక చిన్న ప్రింటర్ ఒక 10,000 అండ్ ఒక బయోమెట్రిక్ ఉంటుంది యాజ్ పర్ ద కాస్ట్. అది మీరు బై చేసుకొని మీరు ఒక చిన్న ప్లేస్ ఎక్కడైతే మీరు చూసుకుంటారో ఆ ప్లేస్లో మీరు కూర్చోవాలి. కానీ అక్కడ మీరు ఫైనలైజ్ చేసే ముందు బిజినెస్ ఎంత వస్తుంది, ఆ ఏరియా జనాభా ఏంటి, అట్ ద సేమ్ టైం ఒక చిన్న సర్వే చేసుకోవాలి. సో దట్ యూ విల్ గెట్ అ కంప్లీట్ ఐడియా అనమాట. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఆధార్ ఫ్రాంచైజీగా మీరు లాంగ్ టర్మ్ వరకు లాభపడాలి అండ్ సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ వేరియస్ రూల్స్ ఉన్నాయి, వాటికి మీరు అడ్హియర్ చేయాలి. అంటే వాటిల్ని మీరు ఎప్పుడు ఉల్లంఘించకూడదు. అదేంటంటే ఫస్ట్ ఈజ్ ప్రాసెస్, వాళ్ళ పాలసీస్, గైడ్లైన్స్, చెక్ లిస్ట్, వాళ్ళ ఫార్మ్స్, వాళ్ళ కంప్లీట్ టెంప్లెట్స్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తూచా తప్పకుండా మీరు పాటిస్తేనే యూ విల్ బి సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఒక నో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆధార్ ఫ్రాంచైజీ. సక్సెస్ఫుల్గా అందరికీ సర్వీస్ ఇచ్చుకుంటూ యూ కెన్ స్టే దేర్ ఫర్ లాంగ్. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, హైదరాబాద్లోనే చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకున్న తర్వాత ఒక నార్మల్ ఎడ్యుకేషన్ అంటే SSC పాస్, ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు చాలామంది ఈ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసేసి క్వాలిఫై అయిన తర్వాత ఈరోజు కొన్ని లక్షలు సంపాదించారు, హ్యాపీగా వాళ్ళ కళల్ని నెరవేర్చుకున్నారు. ఇది ఆధార్ ఫ్రాంచైజీ సక్సెస్ స్టోరీ. ఎస్, బాగుంది సార్. అండ్ బేసిక్గా కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఒక్కసారి కనుక మనం అలవాటు అయిపోయింది అంటే నెక్స్ట్ మనం పికప్ అయ్యి ఒక రేంజ్లో ఉంటాం. సెట్ అయిపోతారు మీరు పూర్తిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.